అర్రెరే ఇది ప్రస్తుత పరిస్థితి నాది అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అయితే దీనికి వెనక గల కారణాలు ఏంటి? సో చాలామంది ఇప్పుడు ఇటీవలే జరుగుతున్న ఈ స్ట్రెస్ టెస్టింగ్ అనే ఒక కారణం చేత చాలా వరకు ప్రైజెస్ అనేవి పడిపోవడం మనం చూస్తున్నాం. అది కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి సంబంధించి. సెబీ వాళ్ళు ఈ స్ట్రెస్ టెస్టింగ్ అనే విషయాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసలు ఇంతలాగా ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు అని అయితే అనుకోలేదు. అయితే ఈ స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటి? అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం మీద స్ట్రెస్ అనేది పెడుతున్నారు, స్ట్రెస్కి గురవుతున్నారు అండ్ పోర్ట్ఫోలియోలోని దీనివల్ల ఎటువంటి రిస్క్స్ని ఫేస్ చేయాలా లేదా అనే ఒక సందిగ్ధంలో పడిపోయారు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు ఈ పదం వెనకాతల ఉండే అర్థం ఏంటి, ఎందుకు చేస్తున్నారు సెబీ వాళ్ళు, దీని వెనకాతల ఉండే అసలు పూర్తి వివరాలు ఏంటి అని మేము సేకరించి మీ ముందుకి చాలా ఈజీగా సూటిగా అర్థమయ్యే విధంలోకి చెప్పాలని ఈ ప్రయత్నంతో వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వెళ్ళిపోదామా వెంటనే ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏం చేయాలి? ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎప్పటికప్పుడు మార్కెట్లో జరిగే అప్డేట్స్ కోసం కానీ ఎటువంటి విషయాల మీద మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి సహకరించేలాగా మేము మీకు వివరాలని అందిస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయేది సెబీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ స్ట్రెస్ టెస్టింగ్ అనే పదం వెనకాతల అసలు ఎన్ని విషయాలు ఏం దాగున్నాయి అనేది. సో స్ట్రెస్ టెస్టింగ్ అనేది సెబీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి ఇటీవల విధించిన ఒక నియమం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్ట్రెస్ టెస్టింగ్ వెనకాతల గల కారణం ఏంటి? దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతోటి అర్థం చేసుకుందాం. మన దేశానికి చెందిన ఒక ఇండియన్ స్మాల్ క్యాప్ ఫండ్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేశారని అనుకుందాం. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది సెబీ యొక్క నియమాల ఆధారంగా దానికి ఉండే ఆస్తుల్లోని ఎంతో కొంత శాతం వరకు తీసుకెళ్లే డబ్బుల్ని స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది రిటర్న్లోని. అయితే ఏమవుతుంది, ఇలాగా ఏదన్నా ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అన్నీ కూడా మన డబ్బుల్ని తీసుకుని వాటి మీద పెట్టుబడి అనేవి చేస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే మన డబ్బుల్ని జాగ్రత్తగా మనకి తిరిగిచ్చే విధంగా వాళ్ళు లిక్విడిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ దగ్గర అంత కేపబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని టెస్ట్ చేయడం కోసం ఈ స్ట్రెస్ టెస్టింగ్ అనే పదాన్ని ఈ టెస్ట్ని నిర్వహిస్తారు. సో దీని యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే సెబీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి ప్రత్యేకంగా స్ట్రెస్ టెస్ట్ని నిర్వహించి అసలు మీ యొక్క లిక్విడిటీ ఎలాగుంది, హఠాత్తుగా ఎటువంటి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని వెంటనే అట్లీస్ట్ వర్స్ట్ కేస్ సినారియోలో 50% ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క డబ్బుల్ని కానీ అడిగేరు అని అంటే మీరు ఎన్ని రోజుల్లోగా తిరిగి ఇవ్వగలరు, అసలు తిరిగిచ్చే పొజిషన్లోనే ఉన్నారా లేదా, ఇవన్నిటిని తెలుసుకోవాలనంటే స్ట్రెస్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రెస్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ప్రైజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ప్రైజెస్ అనేవి ఇప్పుడు మనం తగ్గడం కూడా ఈ స్ట్రెస్ టెస్టింగ్ యొక్క పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రైజెస్ అసలు ఎటువంటి తీరులోని ఎఫెక్ట్ అవుతాయి అనే విషయాన్ని కూడా ఈ స్ట్రెస్ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సెబీ వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా ప్రాముఖ్యతగా మార్కెట్స్ని రెగ్యులేట్ చేయడంతో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైన లక్ష్యం ఏంటి అని అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు మనం కష్టపడి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మన డబ్బుల యొక్క జాగ్రత్త అంటే క్యాపిటల్ ఇరోషన్ అవ్వకుండా మనకి మన డబ్బులు తిరిగి వచ్చేలాగా ఉండే పరంగానే అన్ని ఫండ్ హౌసెస్కి కానీ స్కీమ్స్ పరంగా కానీ వివిధ రకాలుగా మనకి ఇటువంటి సేఫ్టీ మెషర్స్ని వాళ్ళు అమలు పరుస్తూనే ఉంటారు. సో ఇదే తీరులో ఇదే ధోరణిలో అసలు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎటువంటి లిక్విడిటీ ఉంది, ఎలాంటి ఒక కేపబిలిటీ ఉంది, ఎటువంటి అనూహ్యమైన పరిస్థితుల్లో కూడా వెంటనే డబ్బులు ఇచ్చేయాల్సి వస్తే దానికి అన్ని తయారుగా ఉన్నారా లేదా అనే పరంగానే అనే తీరులోనే అనే దిశలోనే ఈ పర్టికులర్ స్ట్రెస్ టెస్ట్ని నిర్వహిస్తున్నారు. అయితే మీరు ఇంకో క్వశ్చన్ నన్ను అడగచ్చు, ఎందుకంటే ముఖ్యంగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి వీళ్ళకి మాత్రమే టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సెబీ యొక్క చీఫ్ అయిన మద్బీ పూరి బజ్ ఈయన స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లోని ఇప్పుడు బబుల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అంటే చాలా ఎక్కువ మోతాదులో మనం వాల్యుయేషన్స్ అనేవి చూస్తున్నాము. ఇటువంటి తీరులోనే అసలు ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ హఠాత్తుగా ఇంత ఇన్ఫ్లోని చూసి సడన్గా ఏదైనా అన్యూహమైన పరిస్థితుల్లోని మొత్తం డబ్బుల్ని రిటర్న్ చెయ్యాలి, వెనక్కి తిరిగి ఇవ్వాలి అని అంటే ఎటువంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ యొక్క కేపబిలిటీ ఏంటి అని తెలుసుకోవడానికే చేస్తున్నాం. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ బబుల్ అనేది ఎలాగ ఏర్పడింది? సో మొట్టమొదటి విషయం కానీ మనం తీసుకొని చూసినట్టయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ అనేది 54% పెరగడం చూసాము. అండ్ అదే తీరులో అదే ఒక సంవత్సరంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది 60% వరకు పెరిగింది. ఇక్కడితో ఆగిపోకుండా ఏవైతే ఇన్ఫ్లోస్ అనేవి అంటే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన మొత్తం డబ్బుల్లోనే గత సంవత్సరంలోని 42% అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ అయ్యాయని తెలుస్తుంది. దానికి ముందు సంవత్సరం చూస్తే ఇది 29% ఉంది, దానికి ముందు సంవత్సరం చూస్తే 16% ఉంది. సో
ఇంతలాగా ఎందుకు పెరిగిపోతుంది? ఇంత ఎక్కువ ఇన్ఫ్లో వచ్చినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా వీటిని హ్యాండిల్ చేయలేక కొన్ని కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అయితే అసలు క్రేజీగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అండ్ దీనితో ఆగకుండా కొంతమంది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏవైతే కోటక్, ఎస్బీఐ, నిపాన్, టాటా అండ్ ఐసిఐసిఐ అయితే వాళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీమ్స్లోకి అసలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని పూర్తిగా రద్దు చేసేసి ఇంకా మాకొద్దు ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. సో అందరూ కూడా ఇక్కడ ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఇక్కడ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి తయారైంది అని అంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది, కొన్ని స్టాక్సే ఉన్నాయి. సో ఇంత ఎక్కువ డబ్బులు పంప్ అవ్వగా ఆ పర్టికులర్ బబుల్ అనేది ఎక్కువగా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము స్క్రీనర్ని వాడుతూ దానిపైన క్వెరీ సెర్చ్ని చేస్తూ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో అయితే ఇప్పుడు 1000 crores పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ ఏవేవి అని మనం వెనక్కి తీసి చూసినట్టయితే 1258 కంపెనీస్ ఉన్నాయి. ఇందులోని 157 కంపెనీస్కి గత సంవత్సరంలోని వాళ్ళ సేల్స్ యొక్క గ్రోత్ 15% కన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్టాక్ ప్రైజెస్, షేర్ ప్రైజెస్ చూస్తే 2 పెరిగిపోయినాయి ముందు సంవత్సరంతో పోలిస్తే. అసలు ఇలా ఎలా జరుగుతుంది? అక్కడ పర్ఫార్మెన్సే లేనప్పుడు కూడా షేర్ ప్రైజెస్ పెరగడం ఏంటి? సో ఇటువంటి అనుమానాలు ఇట్లాగే వచ్చి సెబీకి కూడా అసలు స్ట్రెస్ టెస్టింగ్ ఫస్ట్ చేసి అయితే చూద్దాము ఎలాగుంటున్నాయి అనే విషయాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సో దీనికి ఈ షేర్ ప్రైజెస్ పెరగడానికి గల ఇంకొక కారణం ఏంటంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనే ఈ స్కామ్ ద్వారా డబ్బులు వచ్చిన వాటిల్ నుంచి ఇటువంటి స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ని కూడా చాలా వరకు మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇల్లీగల్గా చేస్తున్నారని తెలిసింది. సో ఇటువంటి మంచి తీరులో ఇంత ఇన్ఫ్లో వచ్చేసి కొన్ని స్టాక్స్కి ఎక్కువ వాల్యుయేషన్స్ అయిపోయి ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ కండిషన్స్ మంచిగా ఉన్నప్పుడు కంపెనీ యొక్క ప్రమోటర్స్ అండ్ లోపల పనిచేసే వాళ్ళ ఇన్సైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేక్స్ని అమ్మేసుకుంటున్నారు. అండ్ అట్ ఈ పాయింట్ ఇన్ టైంలో కానీ చూసినట్టయితే రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్కి సంబంధించినంత వరకు. ఇంతలాగా పెరిగిపోయి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ముగింపు ఎలాగుంటుంది అని అంటే అంత అనుచితంగా అయితే ఉండదు అని తెలుస్తుంది. సో దీనితో పాటుగా ఇదంతా ఒక క్రేజ్. సో ఇంత ఇన్ఫ్లో అయిపోతుంది, ఇంతలాగా పెరిగిపోతుంది, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, ప్రమోటర్ స్టేక్ తగ్గించేసుకుంటున్నారు, ఇవన్నీ ఒక సైడ్ ఉండగా ఇప్పుడు మన దేశంలోనే ఈ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీస్ తీసుకొచ్చు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే మొట్టమొదటిసారిగా ఐపీఓస్తో మన ముందుకు వస్తున్నారో అక్కడ చూడాలండి ఎంత ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే దాదాపుగా 150 నుంచి 250 సార్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. సింపుల్ ఉదాహరణకి నేను మీకు 2 షాకింగ్ అయిన ఫ్యాక్ట్స్ చెప్తాను. మొట్టమొదటి బాసిలిక్ ఫ్లై స్టూడియో. సో ఇది చెన్నైకి సంబంధించిన ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో. సో వీళ్ళు కేవలం ఒక 66 కోట్లు మాకు కావాలి అని గత సెప్టెంబర్లో 2023లోనే మన ముందుకు ఐపీఓ ద్వారా వచ్చారు. అయితే వీళ్ళకి ఎంత డబ్బులు లభించినాయి తెలుసా? 14,158 crores. 66 crores ఎక్కడ, 14,158 crores ఎక్కడ? దాదాపుగా 358 సార్లు ఓవర్ సబ్స్క్రిప్షన్కి గురైంది. కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయితే కేవలం 16 కోట్లు కావాలి అంటూ ఐపీఓ పెట్టారు. కాకపోతే 16,700 కోట్లకి వాళ్ళకి అమౌంట్ అనేది లభించింది. ఇది దాదాపుగా 1050 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్టుగా తెలిసింది. ఇక్కడితో ఆగకుండా లిస్టింగ్ డే రోజే వాళ్ళ యొక్క స్టాక్ 4 times పెరిగింది. అంటే 4.5 times. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1,08,000 కాస్త 5 లక్షల వరకు పెరిగింది. సో ఇంతలాగా ఎక్కువ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ జరుగుతున్నప్పుడు చాలా ఎక్కువ మనీ పంపిణీ అవుతుంది కదా. సో ఏంటి పరిస్థితి అని అందరికీ కూడా ఒక చోట ఎక్కడో ఒక చోట రిస్క్ అనేది ఉంటుందని తెలుస్తూ సెబీ వాళ్ళు ఇమీడియట్గా స్ట్రెస్ టెస్టింగ్స్ చేయాలి అని అంటూ ఆంక్షల్ని విధించారు. సో దీని తర్వాత ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏమో మేము స్ట్రెస్ టెస్ట్ చేశాము అని ఆ రిజల్ట్స్ని రిలీజ్ చేశాయి. సో మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఇప్పుడు 2 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్కి సంబంధించిన ఈ ఫండ్స్లోకి వస్తాయి, ఈ కేటగిరీలోకి వాళ్ళ యొక్క స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్తాను. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే మన దేశంలోని స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీకి సంబంధించిన అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్ అండ్ వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కానీ చూసినట్టయితే దాదాపుగా 46,000 కోట్లు ఉంది. అండ్ 200కి పైగా స్మాల్ క్యాప్ స్టాక్స్లోని వీళ్ళ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకున్నారు. అయితే వీళ్ళు ఏం తెలియపరుస్తున్నారంటే హఠాత్తుగా ఇప్పటికిప్పుడు 25% మంది ఎగ్జిట్ అయిపోయి మా డబ్బులు మాకు కావాలి ఇన్వెస్టర్స్ అని అడిగితే మేము ఒక 13 రోజుల్లోపు అవి ఇవ్వగలుగుతాము. 50% మంది అడిగితే 27 రోజులు పడుతుంది అని చెప్పారు. దీని తర్వాత డిఎస్పి అనే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఈ పర్టికులర్ స్కీమ్ వాళ్ళైతే చెప్పిన విషయం ఏంటంటే 25% మంది వెంటనే కానీ డబ్బులు అడిగినట్టయితే 16 రోజుల్లో ఇవ్వగలుగుతాం. అదే 50% మంది అడిగితే 32 రోజుల్లోపు వాళ్ళ డబ్బుల్ని సెటిల్ చేయగలుగుతామని చెప్పారు. ఈ రిజల్ట్స్ ఇలాగున్నాయి, మనకు అర్థమైంది. ఓకే, అయితే ఇన్వెస్టర్స్గా నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? తలపట్టుకుని కూర్చోవాలా, బీబీ పెంచుకోవాలా? కాదు. మీరు కానీ ఒక మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే
మార్కెట్ కరెక్షన్స్కి గురైనప్పుడల్లా 5-10% మధ్యన ఫ్లక్చువేషన్స్ అనేవి అవుతాయి. సో అప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క విలువ తగ్గుతున్నప్పుడు మాటిమాటికి 150 కన్నా ఎక్కువ బీపీ పెరుగుతున్నట్టయితే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఇన్వెస్ట్మెంటే చేయకండి. రెండవది, ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీర్ఘకాలికమైన పీరియడ్ కోసం మాత్రమే మీరు ఎదురు చూడాలి. 5-10 ఇయర్స్ మధ్యలో మీరు కానీ వెయిట్ చేయగలిగితే మాత్రమే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలగాలి. ఎందుకంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో కూడా మన భారతదేశం అనేది చాలా మంచి ప్రగతి వైపుకే నడుస్తుంది. అలానే నిఫ్టీ కూడా తప్పకుండా పెరుగుతుంది. కానీ దీనన్నిటికీ ఓపిక పట్టాలి, టైం అనేది ఉండాలి. మూడవది, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ని ఎంచుకునేటప్పుడు మనం కేవలం ఆ ఫండ్ సైజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని పోర్ట్ఫోలియో ఆర్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పనితీరు ఎలాగుందని చూస్తాము. కానీ ఇవన్నీ ఐసోలేషన్లో కాకుండా మిగతా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో పోల్చాలి. ఈ మ్యాథ్స్ నంబర్స్ ఇవన్నీ మ్యాథమెటిషియన్స్, స్టాటిస్టీషియన్స్ వీళ్ళందరూ ఇచ్చే ఫిగర్సే. కాకపోతే దానికన్నా కొంచెం అబవ్గా వెళ్ళి మీ యొక్క రీసెర్చ్ చేసిన తర్వాతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నా చేయడానికి మీరు తయారుగా ఉండాలి. సో నేను ఇప్పుడు చెప్పిన లెక్కంతా గత 1 సంవత్సరంలోని ఇంత ఎక్కువ మోతాదులో రిటర్న్స్ అనేవి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఎక్కువ మోతాదులో డబ్బులు అనేవి పంప్ అవుతున్నాయి, వాల్యుయేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. కాకపోతే ఇప్పుడు మీ స్క్రీన్స్ పైన చూస్తే 2020 కోవిడ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా లోకి వెళ్ళిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం పరిస్థితిని కానీ గమనించి పోల్చి చూసి అసలు ఇయర్ ఆన్ ఇయర్ ఎటువంటి పనితీరుని చూపించాయని ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని కానీ చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపుగా 463% రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 521% వరకు గ్రో అయ్యింది, రిటర్న్స్ ఇచ్చాయని తెలుస్తుంది. సో ఇది ఒక్క 1 ఇయర్లో జరిగేది కాదు. నేను ఇందాక చెప్పినట్టుగానే దీర్ఘకాలికంగా కానీ మీరు పెట్టుకొని అంతవరకు వెయిట్ చేయగలిగితే తప్పకుండా మంచి ఇన్వెస్ట్మెంట్స్ మీద కార్పస్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆధారంగా. కాకపోతే ఇక్కడ గమ్మత్తైన కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు మార్కెట్లో లీడింగ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, నిపుణులు కానివ్వండి, ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన బాలసుబ్రహ్మణ్య ఆయన ఎక్కువగా మీరు అనాలిసిస్ చేస్తే పెరాలసిస్కి గురవుతారు అని ఇటువంటి చాలా రకాల గమ్మత్తైన కాషియస్ స్టేట్మెంట్స్ని ఇష్యూ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు దీని నుంచి మనకు వచ్చే కన్క్లూజన్ ఏంటి? మనము మన దగ్గర వచ్చే డబ్బుల్ని స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే లిక్విడిటీ ఉంటుందని. మీకు ఎప్పుడన్నా అమ్మేసుకోవాలి అని అంటే లిక్విడిటీ అంటే ఏంటి? ఎప్పుడన్నా అమ్మేసుకోవాలని అంటే వెంటనే మీకు క్యాష్ లభిస్తుంది అని. సో ఈ క్యాష్ అనేది జనరల్గా ఇప్పుడు సెటిల్మెంట్ రూల్స్ ప్రకారంగా చూస్తే T+1 డేలో మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. కాకపోతే సెబీ వాళ్ళు ఇప్పుడు నిర్వహించిన ఈ స్ట్రెస్ టెస్టింగ్ ఆధారంగా కానీ చూసినట్టయితే మీరు హఠాత్తుగా ఏ మ్యూచువల్ ఫండ్ హౌస్ కన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో 50% కన్నా ఎక్కువ మంది వాళ్ళ డబ్బుల్ని వెంటనే అడిగితే 20 నుంచి 30 రోజుల వరకు టైం పడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది, ఇటువంటి స్ట్రెస్ టెస్టింగ్లోకి వెళ్ళి అందరూ కూడా ఒకేసారి విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది స్టాక్స్ యొక్క ధరల పైన కూడా పడుతుంది. సో దీనికి కూడా మీరు రెడీగా ఉండాలి. సో ఊరికనే బీపీ పెంచేసుకుని లేకపోతే స్ట్రెస్లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడడం కన్నా అసలు ఇటువంటి స్ట్రెస్ టెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు, ఇలా చేసిన వాటికి పర్యావసనాలు ఎలాగుంటాయి, అండ్ అలా వచ్చిన వాటికి మనము ఆర్థికంగా మానసికంగా ఎలా మనల్ని మనం తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఓవర్ థింకింగ్ అని చేసి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, పడిపోతుంది, కరెక్షన్స్కి వెళ్ళిపోతుందా, ఉన్న డబ్బులు పోతాయా, ఇటువంటి వాటివి కాకుండా మనము కొంచెం ఈ అవగాహన, అంటే ఈ వీడియో ద్వారా మీకు అసలు స్ట్రెస్ టెస్టింగ్ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇవి చేస్తున్నారు, ఈ టైంలో ఎలాగుంటుంది, అది ఇది అని మనం చూస్తాం కదా. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏ కంపెనీ కన్నా మంచిగా పనితీరుని సేల్స్ పెరిగినప్పుడు, వాళ్ళ యొక్క లాభాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాదు అనుకున్నా కూడా కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది పైకి వెళ్తూనే ఉంటుంది. సో దాంట్లో మనము తీసుకుని ఇప్పుడు ఇటువంటి ఒక బబుల్ ఏర్పడి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అనేవి ఎక్కడికో మునగ చెట్టుకి ఎక్కి కూర్చున్నాయి కాబట్టి వాటికి కూడా ఇటువంటి ఒక స్ట్రెస్ టెస్టింగ్ చేసి కింద పడినప్పుడు బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రీబ్యాలెన్సింగ్ అనేది ఇన్వెస్టర్స్ యొక్క మైండ్లోకి ప్లాన్ చేయాలి అని మళ్ళీ ఒకసారి సరి చూసుకుని ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి అనే విషయాన్ని తీసుకురావడానికి సెబీ ఎప్పుడూ కూడా మన సేఫ్టీని ముందు పెట్టి చూస్తుంది. కాబట్టి ఈ తీరులో కూడా మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి ఇటువంటి టెస్ట్ని నిర్వహించండి, ఎప్పటికప్పుడు చేయండి. సో దట్ ఇన్వెస్టర్స్ కూడా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఎట్టి పరిస్థితుల్లోని ఆర్ ఎనీ వర్స్ట్ కేసులోని వాళ్ళ డబ్బులు ఎంత మాత్రానికి తిరిగి వస్తాయి అనే వాటి మీద దృష్టి పెట్టమని చెప్తున్నారు. సో ఆన్ దట్ నోట్, అసలు ఈ వీడియో ద్వారా స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది కదా. సో ఎక్కడ మనం టెన్షన్ పడాలో, ఎక్కడ అవసరం లేదో అనే విషయం మీద ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని నమ్ముతూ, ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. అదే తీరులోని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి మంచి అప్డేట్స్తో మీ ముందు ఉంటూనే ఉంటాం కాబట్టి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఇదొక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చేసిన వీడియో అండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.